రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు మనమిచ్చే ఘనమైన నివాళి అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాస్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయము, ఫెడరలిజం బీజేపీ ధ్వంసం చేస్తుందని విమర్శించారు. జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన భూములు గిరిజన నేతలు ఆక్రమించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గిరిజన భూములకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏను వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, కె మోహన్ రావు, జి సింహాచలం, పి తేజేశ్వరరావు, పార్టీ నాయకులు ఆర్ ప్రకాష్, ఏ లక్ష్మి, ఎం లలిత తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున నివాళులర్పించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ పరిపాలనలో రాజ్యాంగానికి ప్రమాదం పెరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో లౌకిక తత్వానికి, ప్రజాస్వామ్యానికి, ఫెడరలిజానికి, సామాజిక న్యాయానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం తాలూకా స్ఫూర్తిని కాపాడుకోవడానికి ప్రజలందరినీ సమైక్యపరచడం, ఉద్యమించడం, అదే అంబేద్కర్కి నిజమైన నివాళిగా భావిస్తున్నాం. అలాగే ఈ జిల్లాలో దళితులు దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. గిరిజనులు 1 లక్ష మంది పైగా ఉన్నారు. వీళ్ళ రక్షణ కోసం అవసరమైనటువంటి చర్యల్ని ప్రభుత్వం చేపట్టవలసి ఉన్నది. జిల్లాల విభజన అనంతరం ఐటీడీఏ లేకుండా పోయింది. ఐటీడీఏని ఏర్పాటు చేయాలి. గిరిజనులకి, దళితులకి గతంలో ఇచ్చినటువంటి ఎస్టీ కార్పొరేషన్ రుణాలు, ఇతర సౌకర్యాలు కూడా ఎత్తేశారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరిస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు అటువంటి చర్యలేమీ లేవు. ఈ పనులతో పాటు రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేసేటటువంటిది కూడాను ఈ సందర్భంగా ఒకసారి పాలకులు చేయడం అవసరం. అందుకోసం దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ప్రజలు, మొత్తం ప్రజాతంత్ర ప్రియులందరూ కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొవాలని, ఆ ఉద్యమాలన్నిటికీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అండదండగా నిలుస్తుందని చెబుతున్నాం.